హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ఇంతకుముందుకు ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పైన పార్ట్ 1 వీడియో రిలీజ్ చేసాం. అందులో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో అక్కడ డిస్కస్ చేయని క్వశ్చన్స్ని పార్ట్ 2 వీడియో ద్వారా మీకు మేము అందిస్తున్నాం. సో ఈ వీడియోలో మీకు ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు క్యాల్కులేట్ చేసుకోగలుగుతారు ఈజీగా అండ్ ఫాస్ట్గా. సో ఎగ్జాంపుల్స్ కొన్ని గమనిద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సచిన్ ఈజ్ యంగర్ దెన్ రాహుల్ బై 7 years. If their ages respective ratio 7:9, how old is Sachin? సో ఇక్కడ మనకి క్లియర్గా రాహుల్ పెద్దవాడు, సచిన్ చిన్నవాడు. బికాస్ యంగర్ దెన్, సచిన్ ఈజ్ యంగర్ దెన్ కాబట్టి రాహుల్ మైనస్ సచిన్ ఈక్వల్ టు 7 years అని చెప్పేసి కండిషన్ ఇచ్చాడు. అండ్ రేషియో కూడా ఇచ్చాడండి 7:9. సో సచిన్ రాహుల్ 7:9. సో సచిన్ ఏజ్ ఈజ్ 7x, రాహుల్ ఏజ్ 9x. సో 9x మైనస్ 7x equal to 7, 2x equal to 7, x equal to 3.5 years. సో ఇప్పుడు మనకి ఎవరి ఏజ్ కావాలంటే వాళ్ళది క్యాల్కులేట్ చేయొచ్చు. మనకు అడిగిన క్వశ్చన్లో సచిన్ ఏజ్ ఎంత అని అడిగింది కాబట్టి 7 into x equal to 7 into x equal to 3.5, which is equal to 24.5. So Sachin is 24.5. Next question. The present ages of 3 persons are in the proportion 4:7:9. 8 years ago, the sum of their ages were 56. So 8 years ago, so 8 సంవత్సరాల ముందు అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 56 అనేది 8 years ago. సో మొత్తం 3 persons, ఫస్ట్ పర్సన్ 8 years, సెకండ్ పర్సన్ 8 years, థర్డ్ పర్సన్ 8 years. సో టోటల్ 24 years ago వాళ్ళ ఏజ్ 56. సో ప్రజెంట్ ఏజ్, sum of present age 56 plus 24, which is equal to 90. So ratio ఏమి ఇచ్చాడు 4:7:9. సో 4x 7x 9x. సో sum of their ages 4x plus 7x plus 9x equal to 90. 4 plus 7 11 plus 9 20x equal to 90. 20x equal to 90, x equal to 3, and question of find the present ages. So present age 4 into x 12, 7 into 3 21, 9 into 3 27 years respectively. First person 12 years, second person 21 years, and third person 27 years. సో అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మళ్ళీ మనకి 90 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 2/5 of his mother age. After 8 years it will be half of the age of his mother. So how old the mother's present age? So a person present age is 2/5 of the mother age. So person present age which is equal to 2/5 of her mother age. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని ఫామ్ చేసుకోవాలి. సో దీని నుంచి 5p మైనస్ 2m ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ మనం చేయొచ్చు. సో నెక్స్ట్ ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years అంటే ప్రజెంట్ ఏజ్ ప్లస్ 8 years, హాఫ్ ఆఫ్ ది మదర్స్ 8 years. సో మదర్స్ 8 years. సో మనం కన్వర్ట్ చేసుకుంటే 2p మైనస్ m is equal to 8 into 2 16 minus 8 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి మదర్స్ ఏజ్ అడిగాడు. ఓకే, 2 ఉంది కాబట్టి 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 4p minus 2m equal to 16, 5p
minus 2m equal to 0 plus minus minus it cancel minus p equal to 16 years. So present age of our daughter, our son is 16 years. So 16 years and mother age is equal to 2 by so 16 equal to 2 by 5 into m. M is equal to 30 years. So 16 2s are 8s are 40 years. Sorry, 40 years. So our mother present age is 40 years. Next question. A is 2 years older than B. A is 2 years older than B, and B is twice as old as C. So if the total ages of A, B, C be 27 years, how old is B? So A, B, C ముగ్గురు ఉన్నారు కాబట్టి A, B, C. థర్డ్ పర్సన్ మనం X అనుకుంటే సెకండ్ పర్సన్ B వచ్చేసి ట్వైస్ ఓల్డర్ దెన్ B అంటే 2x అవుతుంది, అండ్ ఫస్ట్ పర్సన్ 2 years మోర్ దెన్ B అంటే 2x ప్లస్ 2 అవుతుంది. సో సమ్ ఇచ్చాడు కాబట్టి 2x ప్లస్ 2 ప్లస్ 2x ప్లస్ x ఈక్వల్ టు 27, 2x ప్లస్ 2x 4x ప్లస్ x 5x ప్లస్ 2 ఈక్వల్ టు 27, 5x ఈక్వల్ టు 25 అండ్ x ఈక్వల్ టు 5. ఇక్కడ x వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఎవరి ఏజ్ అంటే వాళ్ళది. ఫస్ట్ ఇప్పుడు B ఏజ్ అడిగాడు కాబట్టి B 10 years, C 5 years, A 12 years. సో ఎవరిది కావాలంటే మనం వాళ్ళది క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. At present, the ratio between ages of Arun and Deepak is 4:3. After 6 years, Arun age will be 26 years. So at present 4:3. 4:3. So the ages 4x and 3x. 4x and 3x. After 6 years means 4x plus 6 equal to 26 is given that. So 4x equal to 20 and x equal to 5 years. So question ఏమంటే Deepak present age. Deepak అంటే who is second person? Who is second person? Second person means 3x. 3 into 5 which means 15 years. 15 years. Next question. The total age of A and B is 12 years more than the total age of B and C. C is how many years younger than A? So ఇక్కడ క్వశ్చన్ చూడండి. Total age of A and B, A plus B is more than total age of B plus C, is more than total age of B plus C by how many years? 12 years. From this equation we get A plus B minus B minus C equal to 12, plus B minus B get cancelled, A minus C equal to 12 years. So and required answer is C how many years younger than A? C is 12 years younger than A. C is 12 years younger than A. సింపుల్ ఈక్వేషన్ అంటే కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం ఈక్వేషన్ రాసుకుంటే ఒకటే స్టెప్లో మనకి ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. The sum of the ages of father and his son is 45 years. If the age 5 years ago, the product of their ages was 34. The age of the son and the father are respectively. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం మెథడ్ ప్రకారం అయితే టైం తీసుకుంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. సో టీ అండ్ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్లో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటాము. ఇఫ్ పాసిబుల్ అయితే సెకండ్ ఆప్షన్, అది కాకపోతే థర్డ్ ఆప్షన్, అది కాకపోతే ఫోర్త్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ 29 plus 16 which is clearly sum equal to 45. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అండ్ సెకండ్ కండిషన్ 5 years ago అంటే 29 minus 5 equal to 24, 16 minus 5 equal to 11, and those product is not which is equal to 34. So first option answer equal కాదు. So second option clearly 45 and 32 minus 5 equal to 27, 13 minus 5 equal to 8 which is not equal to product of 34, and third option 45 which is equal to 39 minus 5 equal to 34, 6 minus 5 equal to 1 which is product 34. So answer is 39 and 6. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ చేయగలుగుతాము.